అందశ్రీ అస్తమయం, తెలంగాణ జయకేతనం, సాహితీ శిఖరం, గుండెపోటుతో మరణం. ప్రధాని మోదీ, సీఎం రేవంత్, కేసీఆర్ సహా ప్రముఖుల సంతాపం. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలింది. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి. నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలింది. జయ జయ హే తెలంగాణ అంటూ రాష్ట్ర గీతంలో ఉద్యమానికి ఊతమిచ్చిన ప్రజాకవి, జనజాతరలో మన గీతం అంటూ ప్రజలను ఏకం చేసిన గొంతుక, సామాన్యుడిగా మొదలై అసామాన్యుడిగా ఎదిగి తెలంగాణ సాంస్కృతిక స్వరవాహికగా మారిన నిప్పుల వాగు అందశ్రీ ఇక లేరు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ 64 ఏండ్లు కన్ను మూశారు. హైదరాబాదు లాలాగూడలోని తన ఇంట్లో సోమవారం ఉదయం అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు హాస్పిటల్కు తీసుకొచ్చే లోపే అందశ్రీ మృతి చెందినట్లుగా వెల్లడించారు. ఇంట్లోనే తుది శ్వాస విడిచారని స్పష్టం చేశారు. అందశ్రీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు